ఎట్లాగండి మరి అప్పుడులాగే బానే ఉంది కానీ ఇంకేం లేదు. అవును, పరిపాలన అంతే. ఇంక మాకేం లేదు. కరెంట్ బిల్లు పెంచారు అంతే, ఇంకేం లేదు. మా ముందే అద్దెకే. మా ఆయనకి కాలేజీ పెట్టుకుని ఇంట్లో ఉంటాడు. ఏం పని చేయడు. నేను ఇలాగే మార్కెట్ రావడం, ఏవో కొనుక్కోవడం, అమ్ముకోవడం, ఇంటికి వెళ్ళి అద్దె కట్టుకుని ఉండడం అంతే. అంతే, ఇంకేం లేదు. పిల్లలు ఇద్దరు. వాళ్ళ పెళ్ళి అయిపోయి 4 రోజుల మటుకు వాళ్ళు పోనారు. మా మటుకు మేమే ఉన్నాం అంతే. ఇప్పుడు మాకు ఇల్లు ఎత్తే బాగుంది. ఇల్లు ఇవ్వలేదు, ఏటి ఇవ్వలేదు. ఇల్లు వస్తే బాగుంది. మరి ఏం లేకపోయినా పర్లేదు. అవన్నటికి ఎలాగోనాక కాలసపం చేస్తాం. ఉన్నకి ఇల్లు ఉంచాలి, అద్దె కట్టుకొని ఉంచాలి, ఏదో ఒకటి రకం చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఆయనకి మరి కాలు చేపెడుతుంది. ఇంటికాడే ఉన్నాడా? ఇగో ఎవరితో ఏమని కూడా అడుగు. ఇంటికాడే ఉంటాడు, ఎట్టి వెళ్ళడం. ఏడు చేయడు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది అంతే. ఏం చేయదు అంతే. ఇల్లు వచ్చాలి, ఇంకేం లేకపోయినా పర్లేదు. ఏమో నాకేటి అనిపించలేదు. నాకేం మంచి అనిపించలేదు. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ నెక్స్ట్ రావాలంటే ఇప్పుడు ఇల్లు ఇవ్వాలి బాబు. ఇల్లు ఇవ్వాలి. వస్తాడు. ఇల్లు ఇస్తే గ్యారెంటీగా వస్తాడు. ఇల్లు ఇవ్వకపోతే రాడు. ఉప ముఖ్యమంత్రి షూటింగ్ లా ఏమో అతనికి ఎలా మంచి అయితే అలాగే. ఇలాగొంటే మంచిది కదా, పేరు ఉంటుంది కదా, పెద్ద పేరు. మంచి పేరు కదా, దేశానికి వెళ్ళ ఇదంతా పేరు కదా. ఇంతే బాగుంది. మాకు ఇల్లు వస్తే బాగుంటుంది, ఏటి లేకపోయినా పర్లేదు. మరి విజయవాడ వస్తే బాగుంటుందా, వైజాగ్ వెళ్తే బాగుంటుందా? ఏమో ఆ విషయం అయితే నాకు తెలియదు. మనకు తెలియదు ఆ విషయం. నాకు బాగుంటే అందరూ బాగుండదు. నేనంటే నాకు అందరూ బాగుండాలి కదా, అంతే కదా.